ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈజీ గో ఎక్స్ మొబైల్ గింబల్ ఎలా యూజ్ చేయాలి, అదేవిధంగా ఈ గింబల్లో ఉన్న బటన్స్ గురించి, తర్వాత యాప్ సెట్టింగ్స్, అలాగే కంట్రోల్స్ గురించి, ఇంకపోతే క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి కొంతమందికి. అంటే లైక్ ఈ గింబల్ని డిఫాల్ట్ కెమెరా యాప్తో యూజ్ చేయొచ్చా లేదా అని కూడా. సో వీటన్నిటికీ కూడా మీకు క్లియర్ కట్ ఆన్సర్ అయితే వస్తుంది ఈ వీడియోలో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది ఒక కంప్లీట్ బిగినర్స్ గైడ్ వీడియో అనమాట. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనుక చూసినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ బిగినర్స్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తారు, నేనైతే గ్యారంటీ. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మీకు చూపిస్తాను ఈ గింబల్ని ఎలా ఫోల్డ్ అలాగే అన్ఫోల్డ్ చేయాలని. ప్రజెంట్ వచ్చేసి ఇది ఫోల్డెడ్లో అయితే ఉందన్నమాట, అంటే కంప్లీట్గా ఫోల్డ్ చేసి పెట్టాను. దీన్ని అన్ఫోల్డ్ చేయడానికి సింపుల్గా మీరు ఈ మొబైల్ హోల్డర్ చూసారా, దీన్ని అయితే పక్కకైతే లాగాలన్నమాట, అంటే లెఫ్ట్ సైడ్కి. ఒకవేళ మీరు రైట్ సైడ్ డైరెక్షన్లో పెట్టుకున్నారంటే రైట్ సైడ్కి అయితే పుల్ చేయండి. అది కూడా కొంచెం ప్రెజర్తో అయితే లాగండి, అంతే తప్ప గట్టిగా లాగేస్తారనుకోండి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయి. మీరు కొద్దిగా ప్రెజర్తో లాగితేనే మీకు స్మూత్గా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అది అలానే కంటిన్యూగా ఓపెన్ అయితే చేయండి, మీకు ఒక టిక్ అనే సౌండ్ అయితే వస్తుంది అనమాట, అటాచ్ అయినట్టు. సో దీని అర్థం ఇది అన్ఫోల్డ్ అయినట్టు. దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలంటే సేమ్ ఇదే విధంగా. అండ్ ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఈ మొబైల్ హోల్డర్ హెడ్ ఉంది చూసారా, ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఒక హోల్ కట్అవుట్ అయితే ఇస్తారనమాట. ఆ కట్అవుట్ లేకి ఈ మొబైల్ హోల్డర్ హెడ్ లో ఉన్న ఒక కట్అవుట్ ఉంటుంది, అవి రెండు అయితే సేమ్ స్పాట్ లో అయితే అటాచ్ అవ్వాలన్నమాట, అప్పుడైతే పర్ఫెక్ట్ గా అయితే లాక్ అవుతుంది. ఇప్పుడు కూడా అంతే సింపుల్ గా అండ్ జెంటిల్ ప్రెజర్ తో మొబైల్ హోల్డర్ అయితే పుల్ చేయండి డౌన్ సైడ్ కి, సో దట్ ఆ హెడ్ కట్అవుట్ ప్రాపర్ గా అయితే ఫిట్ అవుతుంది ఈ స్మాల్ హోల్ లో. ఒకవేళ మీరు గింబల్ ని క్యారీ చేయాలనుకుంటున్నారు మీ బ్యాగ్ లో అంటే ఫస్ట్ దీన్ని అయితే ఫోల్డ్ చేసి తర్వాత వీళ్ళు ఒక క్యారీ పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు బాక్స్ లో, దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాతే మీరైతే క్యారీ చేయండి. లేదంటే మీకు చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అంటే మట్టి అది ఇది దుమ్ము వెళ్ళింది అనుకోండి లోపల ఓపెనింగ్స్ లోకి, సో మోటార్స్ కదా లోపల అన్ని ఉండేటివి, ఇవి ప్రాబ్లం అయితే అయ్యి మీకు గింబల్ అయితే చెడిపోతుంది అనమాట. సో డెఫినెట్ గా మీరు ఫోల్డ్ అయితే చేసి పౌచ్ లో పెట్టి తర్వాత బ్యాగ్ లో క్యారీ చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ గింబల్ ని యూజ్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఆండ్రాయిడ్ మొబైల్లోని సేమ్ ప్రాసెస్ అనమాట, iOS డివైస్ కూడా. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ కి అయితే వెళ్ళండి, ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేస్తున్నారు అంటే. ఒకవేళ iOS అయితే యాప్ స్టోర్ లోకి అయితే వెళ్ళండి, తర్వాత అక్కడ సెర్చ్ చేయండి ఈజీ గో అని. సో ఈ విధంగా అయితే యాప్ అయితే కనిపిస్తుంది అనమాట, దీన్ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఈ అప్లికేషన్ సైజ్ వచ్చేసి చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట, సో మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఫాస్ట్ ఉండేటట్లు చూసుకోండి, అండ్ ఆల్సో డేటా కూడా ఉండేలాగైతే చూసుకోండి. సో అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ గా డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎలా అటాచ్ చేయాలి మొబైల్ ఫోన్ గింబల్ కి అని. ఒకవేళ మీరు యూజ్ చేసిన మొబైల్ ఫోన్ కి బ్యాక్ కవర్ కనుక ఉన్నట్లయితే దాన్ని అయితే రిమూవ్ చేసేయండి, తర్వాత ఈ మొబైల్ అయితే అటాచ్ చేయండి. ఎందుకంటే బ్యాక్ కవర్ ఏది యూజ్ చేసినా అదైతే వెయిట్ అనేది యాడ్ చేస్తుంది ఓవరాల్ గింబల్ కి అనమాట. సో మనకి స్టెబిలైజేషన్ లో ప్రాబ్లం ఉంటుంది, అదే విధంగా మూవ్మెంట్స్ లో కూడా చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ ఒకవేళ మొబైల్ హీట్ ఎక్కినా కూడా కూల్ అవడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. మొదటగా మీరు ఈ బేస్ ట్రైపాడ్ అయితే అటాచ్ చేయండి గింబల్ కి. ఇది ఆల్రెడీ మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. దీన్ని అటాచ్ చేసిన తర్వాత మీరు ఎయిదర్ ఒక ఫ్లాట్ టేబుల్ మీద అయినా పెట్టండి, లేదంటే కింద నేల మీద అయినా పెట్టచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడైతే మొబైల్ ఫోన్ అయితే అటాచ్ చేయండి గింబల్ కి. సో ఇక్కడ మీరు ఒక తీసుకోవాల్సిన టిప్ ఏంటి అంటే, మొబైల్ ఫోన్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవి గింబల్ సైడ్ కాకుండా ఓపెనింగ్ సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ వచ్చేలాగైతే చూసుకోండి అనమాట. ప్రజెంట్ నేను యూజ్ చేసిన మొబైల్ కి కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయంటే, నేను లెఫ్ట్ సైడ్ అయితే ప్లేస్ చేయాలి మొబైల్ అనేది, ఐ మీన్ గింబల్ కి. మొబైల్ ని హోల్డర్ లెక్ పెట్టిన తర్వాత కొంచెం అటు ఇటుగా అయితే పర్ఫెక్ట్ గా అయితే సెట్ చేయండి సెంటర్ లేకి, సో దట్ మనకి పర్ఫెక్ట్ క్యాలిబ్రేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో మొబైల్ అటాచ్ చేసిన తర్వాత పవర్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఒక సెకండ్. సో గింబల్ అయితే ఆటోమేటిక్ గా టర్న్ ఆన్ అయితే అవుతుంది, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్టెబిలైజేషన్ కూడా అయితే అయిపోయింది. కానీ కొన్ని ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట, అంటే ఎర్రర్ పరంగా మాట్లాడుతున్నాను. ఈ స్టెబిలైజేషన్ 100% కరెక్ట్ గా అయితే ఉండదు, మనకి కొంచెం యాప్ సపోర్ట్ కూడా అయితే కావాలన్నమాట పర్ఫెక్ట్ క్యాలిబ్రేషన్ కి. సో ఇప్పుడు అది ఎలానో చూపిస్తాను. మొబైల్ ని అన్లాక్ చేసి ఇంతవరకు మనం డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అవన్నీ కూడా అయితే మీరు యాక్సెప్ట్ అయితే చేయాలన్నమాట. తర్వాత బ్లూటూత్ కనెక్షన్ కూడా అయితే అడుగుతుంది, దాన్ని కూడా అయితే యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద మీకు గింబల్ అయితే చూపిస్తుంది, ఇక్కడ మీరు డైరెక్ట్ గా కనెక్ట్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట, దీన్ని కూడా అయితే అన్ని యాక్సెప్ట్ అయితే చేయండి. ఈ అప్లికేషన్ లో మనకి ఎటువంటి ఆటోమేటిక్ క్యాలిబ్రేషన్ అయితే లేదనమాట, మనం మాన్యువల్ గా అయితే చేయాలి. అండ్ ఇది చాలా ఈజీ, నేను మీకు చూపిస్తాను ఎలా ఏంటి అని. సో యాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ చూసినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ 4 బ్లాక్ ఐకాన్స్ అయితే ఉంటాయి అనమాట, 4 ఐకాన్స్ లాగా. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు చివర్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది హారిజాంటల్ లైన్ అని, దాన్ని అయితే ఎనేబుల్ చేయండి. దాని కింద ఒక స్లైడర్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు అనమాట. ఈ స్లైడర్ ని కంట్రోల్ చేయడం ద్వారా మీరు మొబైల్ ఓరియంటేషన్ అయితే చేంజ్ చేయగలరు అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఎల్లో కలర్ అయితే చూపిస్తుంది. ఒకవేళ ఇది ఓరియంటేషన్ కరెక్ట్ గా లేదు అంటే వైట్ కలర్ లో అయితే ఉంటుంది అనమాట. వన్స్ ఇది ఎల్లో కలర్ లైక్ వచ్చింది అంటే
పర్ఫెక్ట్గా అయితే క్యాలిబ్రేట్ అయినట్టు మీ మొబైల్ ఫోన్ అనేది. సో ఇదనమాట మొబైల్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ బటన్ కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతాయని, దీని తర్వాత మీకు చూపిస్తాను యాప్ ఇంటర్ఫేస్ అలాగే డిఫరెంట్ సెట్టింగ్స్ మనకి అప్లికేషన్లో ఉండేటివి. ఇక ఫస్ట్ థింగ్ బటన్స్లో చూసుకున్నట్లయితే జాయ్స్టిక్ బటన్ అనమాట. దీని పేరే జాయ్స్టిక్ బటన్. ఈ బటన్ కనుక మీరు పైకి కిందికి మూవ్ చేసినట్లయితే గింబల్ అనేది అంటే మొబైల్ ఫోన్ అనేది పైకి కిందికి అయితే రొటేట్ అవుతుంది అనమాట. సేమ్ అదే విధంగా మీరు లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ కనుక మూవ్ చేసినట్లయితే మొబైల్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ కి అయితే మూవ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇనీషియల్ పొజిషన్ కి రావాలి అంటే మీరు డబుల్ ప్రెస్ అయితే చేయండి ఈ జాయ్స్టిక్ ని. ఫస్ట్ ఏ పొజిషన్ అయితే ఉందో ఆ పొజిషన్ కి అయితే వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా ఈ జాయ్స్టిక్ బటన్ ని సింగిల్ ప్రెస్ చేయడం ద్వారా మనం డిఫరెంట్ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మోడ్స్ అన్ని కూడా అంటే ప్రెసెంట్ మనం ఏ మోడ్ లో ఉన్నాం ఏంటి అన్ని కూడా మనకి ఎల్ఈడి స్క్రీన్ లో అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇకపోతే ఈ జాయ్స్టిక్ బటన్ ని 3 times గనక క్లిక్ చేసినట్లయితే ఇన్సెప్షన్ మోడ్ అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. నేను మీకు అది కొద్దిసేపట్లో చూపిస్తాను యాప్ సెట్టింగ్స్ లో ఇన్సెప్షన్ మోడ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని కూడా. ఇంక ఈ జాయ్స్టిక్ బటన్ కింద ఒక షటర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది మనకి ఫొటోస్ క్లిక్ చేస్తున్న టైంలో ఫొటోస్ క్లిక్ చేయడానికి, అదే విధంగా వీడియోస్ రికార్డ్ చేస్తున్న టైంలో వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ అలాగే స్టాప్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా దీని కనుక మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇది ఒక క్రేజీ ఫీచర్ అని చెప్పొచ్చు. ఒకవేళ మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలి అంటే వైర్లెస్ ఛార్జింగ్ ని మళ్ళీ లాంగ్ ప్రెస్ అయితే చేసి పట్టుకోండి. ఈ వైర్లెస్ ఛార్జింగ్ ఆన్ అయినప్పుడు మనకి వై అనే సింబల్ అయితే చూపిస్తుంది అనమాట ఎల్ఈడి స్క్రీన్ లో. దాని అర్థం ఇది ఆన్ లో ఉన్నట్టు. ఒకవేళ ఇది చూపెట్టలేదు అంటే ఇది ఆఫ్ లో ఉన్నట్టు. దీని పక్కన మనకి ఒక పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ చేయడం అనమాట గింబుల్ కి. అదే విధంగా మనకి బ్యాక్ సైడ్ ఒక సర్కులర్ సాఫ్ట్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ లైట్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ పవర్ బటన్ అయితే హెల్ప్ అవుతుంది. గింబుల్ ని ఆన్ చేసిన తర్వాత మీరు సింగిల్ ప్రెస్ చేస్తే ఈ లైట్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. దీన్ని అలానే క్లిక్ చేస్తూ వెళ్తే సింగిల్ ప్రెస్ అనేది ఈ లైట్ అనేది డిఫరెంట్ లెవెల్స్ లో అయితే గ్లో అవుతుంది. టోటల్ మనకి 3 levels అయితే ఉన్నాయన్నమాట. 3 times ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ 4th time ప్రెస్ చేసినట్లయితే ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక స్లైడర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ప్యూర్లీ జూమింగ్ ఇన్ అండ్ జూమింగ్ అవుట్ కి అనమాట, ఫోటోస్ అండ్ వీడియోస్ సెక్షన్ లో. ఇంకా దానిపైన చూసినట్లయితే మనకు ఒక బిగ్ డైల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది రొటేటబుల్ అనమాట, అంటే దీన్ని తిప్పొచ్చు. ఇకపోతే ఇది ఎందుకు అంటే ఫోకస్ కంట్రోల్ చేసుకోవడానికి అనమాట. మీరు జస్ట్ రొటేట్ చేయడం ద్వారా ఫోకస్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఈ డయల్ ని మూవ్ చేయడం ద్వారా మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే మాన్యువల్ ఫోకస్ ఆప్షన్ అయితే హైలైట్ అవుతుంది అనమాట ఎల్లో కలర్ లో. దాని అర్థం ఇది ఆన్ అయినట్టు. ఒకవేళ మీకు ఈ మాన్యువల్ ఫోకస్ వద్దు, ఆటోమేటిక్ ఫోకస్ కావాలి అంటే జస్ట్ స్క్రీన్ మీద ఎక్కడో ఒక చోట అయితే ట్యాప్ చేయండి. సో దట్ ఇది మళ్ళీ వైట్ కలర్ లెక్క అయితే చేంజ్ అయిపోతుంది. సో ఇవే అనమాట బటన్స్ అనేది. ఇంకా మనకి ఒక సైడ్ టైప్ సి ఛార్జింగ్ స్లాట్ అయితే ఉంది. అదే విధంగా మీరు బ్యాటరీ కూడా కావాలంటే రిమూవ్ చేసి యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట న్యూ బ్యాటరీని. ఇప్పుడు చూద్దాం ఈ గింబల్ ని ఎలా ఛార్జ్ చేయాలి అండ్ ఛార్జింగ్ చేసిన టైంలో ఏ విధమైన ఆప్షన్స్ కనిపిస్తాయి ఏంటి అని. దీంట్లో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే మనకి టైప్ సి ఛార్జింగ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ ప్రైస్ రేంజ్ లో చూసుకున్నట్లయితే మనకి చాలా గింబల్స్ మైక్రో యూఎస్బి సపోర్ట్ అయితే వస్తాయన్నమాట. ఇది గుడ్ ఫీచర్ అని చెప్పొచ్చు. మనం కేబుల్ మేనేజ్మెంట్ చాలా బాగా అయితే చేసుకోవచ్చు. ఇక ఛార్జింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మీరు పవర్ బ్యాంక్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా మీరు పవర్ అడాప్టర్ కూడా అయితే యూస్ చేయొచ్చు. ఛార్జర్ ని కనెక్ట్ చేసిన తర్వాత డిస్ప్లేలో మనకి బ్యాటరీ ఐకాన్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఛార్జింగ్ స్టార్ట్ చేశారు అంటే ఈ బ్యాటరీ ఐకాన్ లోపల ఉన్న స్మాల్ బ్లాక్స్ అనేది బ్లింక్ అవుతాయి అనమాట. దీని అర్థం ఇది ఛార్జింగ్ అవుతుంది అని. ఒకవేళ ఇది కనుక ఫుల్లీ ఛార్జ్ అయింది అంటే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. నేనైతే ఒక ఫోటో అయితే క్లిక్ చేశాను మొబైల్ ఫోన్లో. దీని అర్థం ఇది ఫుల్గా ఛార్జ్ అయినట్టు. ఇకపోతే మీరు ఈ స్లాట్ నుంచి మీ మొబైల్ ఫోన్కి కేబుల్ ద్వారా అయితే ఛార్జ్ చేయలేరు అనమాట. ఓన్లీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే అయితే ఉంది. ఇంకా కావాలన్నట్టయితే గింబల్ని యూస్ చేసిన టైంలో ఛార్జింగ్ అయితే చేయొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఈ యాప్ ఫీచర్స్ అలాగే సెట్టింగ్స్ గురించి. సో ఫస్ట్ మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను, అసలు ఈ గింబల్తో డిఫాల్ట్ కెమెరా యాప్ని యూస్ చేయొచ్చా చేయకూడదని. దీని ఆన్సర్ వచ్చేసి ఎస్, మీరైతే యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ మీరైతే గింబల్ని బ్లూటూత్ అయితే కనెక్ట్ అయి ఉండాలన్నమాట మొబైల్ ఫోన్కి, అప్పుడే యూస్ చేయగలరు. ఇకపోతే మూమెంట్స్ అలాగే ఫీచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఓన్లీ మీరు ఈ బటన్స్తో ఏవైతే కంట్రోల్ చేయగలరో గింబల్ని అవి మాత్రమే యూస్ చేయగలరు అనమాట. అదేవిధంగా ఈవెన్ స్టెబిలైజేషన్ కూడా అంతే. దీనికి మించి వేరే ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏవి అయితే మీకు సపోర్ట్ అయితే చేయదు. మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ కావాలి లైక్ ఫేస్ ట్రాకింగ్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అంటే మీరు డెఫినెట్గా ఈ గింబల్ యొక్క అప్లికేషన్ అయితే యూస్ చేయాలి.
సో ఈ ఈజీ గో యాప్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ ఉన్న కెమెరా యాప్ లానే ఉంటుంది, కానీ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా అయితే చూడండి. ప్రెసెంట్ అయితే నేను ఫోటో మోడ్లో అయితే ఉన్నాను అనమాట. మీరు కనుక ఈ షటర్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఫొటోస్ అయితే తీసుకుంటుంది. అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలిసింది. ఇంకా దీనిపైన చూసినట్లయితే మనకి ఆటో ట్రాకింగ్ ఆప్షన్ అయితే ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది. నేనైతే అన్ని టెస్ట్ చేస్తాను, అన్ని చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి అనమాట. ఒకవేళ మీరు ఆబ్జెక్ట్ని ట్రాక్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్ మీద డ్రాగ్ అయితే చేయాలన్నమాట ఆ ఆబ్జెక్ట్ని, సో దట్ ఇది ఆటోమేటిక్గా అయితే ట్రాక్ అవుతుంది. ఈవెన్ ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా సేమ్ అనమాట, వర్క్ అవుతుంది. ఇంకా ట్రాకింగ్ ఆప్షన్ పైన చూసినట్టయితే మనకి కెమెరా ఫ్లిప్ ఆప్షన్ అయితే ఉంది. దీని అర్థం మనం కెమెరాని ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బాటమ్ సైడ్ గ్యాలరీ ఆప్షన్ అయితే ఉంది. దీంట్లోనే మనకి ఫొటోస్, వీడియోస్ అన్ని అయితే స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఈవెన్ మీరు అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మీకు ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ మీ మొబైల్ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్లో అయితే ఉంటాయి. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే బాటమ్ లో ఒక హ్యాండ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. దీన్ని ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేయొచ్చు సింగిల్ ప్రెస్ ద్వారా. ఇది ఒకవేళ ఎనేబుల్ చేశారు అని ఎలా తెలుసుకోవాలి అంటే ఎల్లో కలర్ హైలైట్ అయితే అవుతుంది అనమాట ఈ హ్యాండ్ ఐకాన్ అనేది. ఒకవేళ ఇది డిసేబుల్ ఉంది అంటే వైట్ కలర్ లో అయితే ఉంటుంది. ఇవన్నీ హ్యాండ్ గెస్చర్స్ అనమాట. ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అని చెప్పొచ్చు. మీరు జస్ట్ ఫొటోస్ చూడడం ద్వారా మీకు అర్థమైపోతుంది ఏ ఆప్షన్ దేనికి అని చెప్పని. అందుకే నేను ఇన్ డెప్త్ గా అయితే వెళ్ళట్లేదు. ఈ ఆప్షన్స్ అనేది డీటెయిల్ గా అయితే మెన్షన్ చేశారు, పిక్చర్స్ తో సహా ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అని చెప్పని. బట్ నేనైతే పెద్ద ఫ్యాన్ అయితే కాదు దీనికి. బట్ ఎనీవేస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ యాప్ లో. ఇకపోతే స్క్రీన్ లో మీరు ఎక్కడైనా లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఎక్స్పోజర్ స్లైడర్ అయితే చూపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని మొబైల్ కెమెరా యాప్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ మీరు స్లైడర్ కూడా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే బ్రైట్నెస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఫోటో మోడ్లో ఉన్నారంటే 3 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి, వీడియో మోడ్లో ఉంటే 4 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అనమాట. ఇంకా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హోమ్ బటన్ అనమాట. దీన్ని ప్రెస్ చేసినట్లయితే మీరు హోమ్ స్క్రీన్ అయితే వెళ్తారు. ఈ అప్లికేషన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి కనెక్ట్ అయ్యేటప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తుందో అదనమాట. మీరు మళ్ళీ కెమెరా యాప్ లోకి రావాలి అంటే స్టార్ట్ మీద క్లిక్ చేసి బ్లూటూత్ తో కనెక్ట్ అవుతుంది. తర్వాత డైరెక్ట్ యాక్సెస్ టు కెమెరా అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా హోమ్ బటన్ కింద ఉన్న సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్యూటీ ఫిల్టర్ అనమాట. ఇది ఓన్లీ మీరు 1080p లో వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంటే దానికి మాత్రమే సపోర్ట్ ఉంది. 4K లో అయితే సపోర్ట్ లేదనమాట. ఇకపోతే ఈ బ్యూటీ ఫిల్టర్ లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఈ స్మూత్నెస్ అని ఇంకా ఫిల్టర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే బోల్డ్ అని అయితే ఉన్నాయన్నమాట. మీరు ఒక్కొక్కటి అయితే డిఫరెంట్ ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకొని, అంటే వీడియో రికార్డ్ చేసే ముందే చూపిస్తుంది ఏ విధంగా ఉంటుంది ఈ ఫిల్టర్ అనేది. దాన్ని బట్టి మీరు అయితే చేంజ్ చేసి రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి వీడియో రెజల్యూషన్ అనమాట. నేను యూజ్ చేసిన మొబైల్ ఫోన్ వచ్చేసి మాక్సిమం 4K 60 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి బాటమ్ లో చూసినట్లయితే ఎనేబుల్ ఆర్ డిసేబుల్ ది 60 FPS ఆప్షన్ అయితే ఉందన్నమాట. దీన్ని ఆన్ చేసుకుంటేనే మనకి 60 FPS సపోర్ట్ చేస్తుంది, లేదంటే లేదు. బట్ ఎనీవేస్ మనకి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు 60 FPS వీడియో రికార్డింగ్ కూడా. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. చాలా గింబుల్స్ ఏంటంటే మనకి మాక్సిమం 4K 30 FPS అంతే అయితే ఉంటుంది, ఈవెన్ దో ఆ మొబైల్ ఫోన్ 60 FPS కి సపోర్ట్ చేసినా కూడా. ఇంకా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కంప్లీట్లీ గింబుల్ కి డెడికేటెడ్ అనమాట. ప్రీవియస్ గా నేనైతే మీకు చూపించాం కదా ఈ గింబుల్ క్యాలిబ్రేషన్ ని ఎలా సెట్ చేయాలని ఈ హారిజాంటల్ లైన్ ఆప్షన్ తో. ఇంకా ఈ టాప్ లో చూసినట్లయితే మనకి ఒక టైమర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనకి ఓన్లీ 2 ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఒకటి 3 seconds, ఇంకోటి 10 seconds. ఇంకా దాని కింద చూసినట్లయితే మొబైల్ ఫ్లాష్ లైట్ ఆప్షన్ అయితే ఉంది. దీన్ని ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఫ్లాష్ లైట్ అనేది మీరు మొబైల్ అలాగే ఈ గింబుల్ యొక్క సాఫ్ట్ లైట్ ఈ రెండు కూడా ఒకేసారి అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో దట్ మీకు మరింత లైటింగ్ అయితే వస్తుంది ఫొటోస్ అలాగే వీడియోస్ లో. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కెమెరా సెట్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి మీరు ఫోటో రేషియో చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్లూటూత్ మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నారంటే దాన్ని ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. తర్వాత కెమెరా సౌండ్ ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని తర్వాత ఆప్షన్ వచ్చేసి గింబుల్ సెట్టింగ్స్ అనమాట. దీంట్లో ఏంటంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఈ గింబుల్ ది. బేసికల్ గా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే గింబుల్ యొక్క మూవ్మెంట్ స్పీడ్స్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తున్నారు అంతే అనమాట. అంటే రొటేట్ అయినప్పుడు ఎంత స్పీడ్ లో రొటేట్ అవ్వాలి, టిల్ట్ అవుతున్నప్పుడు ఎంత స్పీడ్ లో టిల్ట్ అవ్వాలి ఏంటి అని చెప్పని. ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్ ఏం వద్దు అంటే మళ్ళీ రీసెట్ అయితే క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా డిఫాల్ట్ కి అయితే వెళ్తాయి. ఇంకా తర్వాత ఆప్షన్ వచ్చేసి గ్రిడ్ అనమాట. ఇది మీరు ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత ఆప్షన్ వచ్చేసి యాంటీ షేక్. ఇదేంటంటే మనకి ఈ గింబుల్ లో ఉన్న మైనర్ షేక్స్ అయితే డిక్రీజ్ అయితే చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెన్స్ అనేది. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్పర్ట్ మోడ్. నన్ను అడిగినట్లయితే ఇది ప్రో మోడ్ అయితే చెప్తాను అనమాట. ఇక్కడైతే మీకు ప్రతి ఒక్క కంట్రోల్ అయితే ఉంటుంది. లైక్ ఎక్స్పోజర్ చేంజ్ చేసుకోవచ్చు, షటర్ స్పీడ్, ISO, వైట్ బ్యాలెన్స్, ఫోకస్ చేంజ్ చేసుకోవచ్చు, బోల్డ్ అని అయితే ఉన్నాయన్నమాట. అందుకే ఇది ఒక ప్రో మోడ్ అనేది చెప్తాను నేను. ఇంకా తర్వాత ఆప్షన్ వచ్చేసి లెన్స్. ఒకవేళ మీరు యూస్ చేసిన మొబైల్
మొబైల్‌లో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లేకుంటే డిఫరెంట్ లెన్స్ ఉన్నట్లయితే ఈ ఆప్షన్ అయితే మీకు చూపిస్తుందనమాట. ఒకవేళ లేదు అంటే ఈ ఆప్షన్ అయితే చూపించదు. అండ్ బై ద వే మీరు ఇక్కడ స్క్రీన్‌లో టాప్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే బ్లూటూత్ కనెక్షన్ చూపిస్తుంది. అదేవిధంగా బ్యాటరీ వాల్యూస్ అయితే చూపిస్తుందనమాట. మొబైల్ ఫోన్‌లో ఎంతుంది, అలాగే గింబుల్‌లో ఎంతుందని కూడా. ఈ అప్లికేషన్‌లో ఫోటో మోడ్, వీడియో మోడ్, టైమ్ ల్యాప్స్, పెనోరామా ఇవి కాకుండా మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ట్రాజెక్టరీ డిలే. ఇది యాక్చువల్‌గా ఏం చేస్తుందంటే ఫస్ట్ మీరు గింబుల్ అయితే ఒక ప్లేస్‌లో అయితే పెట్టండి. మీరేం కదపాల్సిన అవసరం అయితే లేదనమాట. తర్వాత మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఆ ఫ్రేమ్ అయితే తీసుకుంటుందన్నమాట. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అని. తర్వాత మీరు జాయ్‌స్టిక్ తో పొజిషన్ అయితే చేంజ్ చేయండి. అంటే ఆ ఫైనల్ అవుట్‌పుట్ ఎక్కడ ఉండాలని చెప్పని ఆ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లస్ మీద అయితే క్లిక్ చేయండి. దీని అర్థం ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి అయితే ఈ గింబుల్ అనేది మూవ్ అవుతుంది అని. తర్వాత రికార్డ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇదైతే రికార్డ్ అయిపోతుంది. మీరు ఇంకా కావాలనుకున్నట్లయితే బోల్డ్ అనే పాయింట్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఈ వీడియో అనేది మనకి ఒక టైం ల్యాప్స్ లాగా అయితే వస్తుంది. అంతేగాని స్లో మోషన్, నార్మల్ స్పీడ్ అయితే రాదు. ఇది ఒకటి మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇలాంటివి ఏమైనా రికార్డ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక టైమర్ అయితే సెట్ చేసుకోండి. మినిమం 5 సెకండ్స్ లేకుంటే 3 సెకండ్స్ అనేది. సో దట్ మీకు ఆ ఇనీషియల్ షేక్ అయితే ఉండదన్నమాట. అండ్ వీడియో కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే వస్తుంది. ఇంకా తర్వాత ఆప్షన్ వచ్చేసి హిచ్ కాక్ అనమాట. దీన్ని సింపుల్ చెప్పాలంటే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అయితే చేస్తున్నారు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కానీ. ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ స్లైడర్ ద్వారా, అలాగే ఎండ్ పాయింట్ ఎక్కడ అని చెప్పని సేమ్ ఈ స్లైడర్ ద్వారా. దాని తర్వాత మీరు టైమింగ్ అయితే సెట్ చేసుకోవాలి. ఎంత టైంలో కవర్ అవ్వాలి అని పాయింట్ ఏ టు పాయింట్ బి వరకు. మాక్సిమం ఇది 60 సెకండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. తర్వాత రికార్డ్ చేయండి సో దట్ ఇది రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్సెప్షన్ మోడ్. ఈ మొబైల్ ఫోన్ ని ఈ విధంగా అయితే రొటేట్ చేస్తుంది అనమాట. నేను యాక్చువల్ గా గింబుల్ బటన్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. జాయ్‌స్టిక్ బటన్ ని మీరు 3 టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే ఇన్సెప్షన్ మోడ్ అయితే యాక్టివేట్ అవుతుందని చెప్పని సేమ్ ఇదే అనమాట అది కూడా. సో ఈ విధంగా అయితే మీకు మొబైల్ రొటేట్ అయ్యి వీడియో అనేది రికార్డ్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మూవీ మోడ్. దీంట్లో ఏంటంటే మీకు బ్లాక్ బార్స్ అయితే వస్తాయి అనమాట. టాప్ అండ్ బాటమ్ సైడ్ ఒక మూవీ లాంటి ఫీల్ తేవడానికి. అండ్ ఈవెన్ మీరు లెన్స్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్షన్ ద్వారా లెఫ్ట్ సైడ్ సెకండ్ ఆప్షన్ అనమాట. షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళకి చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. బట్ నన్ను అడిగినట్లయితే నేనైతే మామూలుగా అయితే రికార్డ్ చేయండి. మీరు ఎడిటింగ్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ బార్స్ అనేది. సో దట్ మీకు ఎక్స్ట్రా రూమ్ అయితే ఉంటుంది ఆ ఫ్రేమింగ్ అనేది కరెక్ట్ పెట్టుకోవడానికి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మూవ్స్ అనమాట. ఇదేంటంటే ఒక గైడెడ్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది దీంట్లో. అంటే ఇట్లా రికార్డ్ చేస్తే ఈ విధంగా వస్తాయని చెప్పని. సో దాని ద్వారా మీరు సేమ్ షాట్ ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట మీ ప్రెసెంట్ కండిషన్ లో. సో ఇదనమాట గైస్ ఓవరాల్ గా ఈ యాప్ ఇంటర్ఫేస్ అలాగే సెట్టింగ్స్ గురించి. ఇప్పుడైతే మీకు కొన్ని టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ గింబుల్ తో వీడియోస్ రికార్డ్ చేస్తున్న టైంలో. నెంబర్ 1 వచ్చేసి మీరు ఏదైనా వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంటే కరెక్ట్ ఫ్రేమ్ రేట్ అయితే రికార్డ్ చేయండి. ఒకవేళ మీకు స్లో మోషన్ వీడియోస్ కావాలనుకున్నట్లయితే మినిమం 60 FPS అయితే రికార్డ్ చేయమని చెప్తాను అనమాట. సో దట్ మనం సాఫ్ట్వేర్ లో స్లో డౌన్ అయితే చేసుకోవచ్చు. ఇక సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు వీడియోస్ రికార్డ్ చేసిన టైంలో స్లోగా అయితే మూవ్మెంట్స్ అయితే ఇవ్వండి. ఎవరో వెనక పరిగెడుతున్నారు కొడుతున్నారు అన్న ఫీలింగ్ లో అయితే ఫాస్ట్ గా అయితే వీడియోస్ రికార్డ్ చేయకండి. స్మూత్ గా స్లోగా అయితే చేయండి. ఈవెన్ దో మనకి గింబుల్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేసినా కూడా మన మూవ్మెంట్ కూడా చాలా స్మూత్ గా ఉన్నట్లయితే మనకి ఎక్స్ట్రా బటరీ స్మూత్ వీడియోస్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసి పవర్ బ్యాంక్ అయితే కంపల్సరీ అయితే క్యారీ చేయండి ఒక కేబుల్ తో పాటు. సో దట్ మీరు మొబైల్ ని చార్జ్ చేసుకోవచ్చు, లేదంటే గింబుల్ కూడా అయితే చార్జ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ టైంలో. ఇంకా ఫోర్త్ టైం వచ్చేసి మోడ్స్ ని అయితే ఆల్వేస్ చెక్ చేస్తుండండి. అసలు ఏ మోడ్ లో మీరు వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పని. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు చూడకుండా వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు బట్ ఫైనల్ అవుట్పుట్ కరెక్ట్ గా అయితే రాదనమాట. ఇంకా ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి ఈ వీడియోస్ రికార్డ్ చేసిన టైంలో ఈ గింబుల్ లో మొబైల్ అయితే చాలా వేడిగా అయితే అయిపోతుంది అనమాట. సో వేడిగా అవుతున్న టైం వల్ల మీరు కొద్దిగా సేమ్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కొంచెం కూల్ డౌన్ అవడానికి మొబైల్ కి టైం అయితే ఇవ్వండి. తర్వాత మళ్ళీ అయితే యూజ్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇదన్నమాట గైస్ ఓవరాల్ గా ఈ వీడియో. ఒకవేళ మీకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ గింబుల్ గురించి అంటే నాకైతే మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లో. నేనైతే మీకు హెల్ప్ అయితే చేస్తాను అనమాట. నాకు తెలిసి ఏం డౌట్స్ అయితే ఉండవు బికాస్ నేనైతే అన్ని అయితే కవర్ చేశాను ఈ వీడియోలో. ఇకపోతే ఈ గింబుల్ యొక్క అఫిలియేట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే యాడ్ చేశాను అనమాట. ఒకవేళ మీరు ఈ గింబుల్ లేకుంటే ఎనీథింగ్ మీరు అమెజాన్ నుంచి కొంటున్నారు అంటే ఆ లింక్ క్లిక్ చేసి కొనడం ద్వారా నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ నేను ఇంకా మరెన్నో ప్రొడక్ట్స్ అయితే రివ్యూ చేయగలను ఫ్యూచర్ లో. ప్రెసెంట్ అయితే ఎటువంటి స్పాన్సర్స్ ఏమైతే లేవన్నమాట ఛానల్లో. అన్ని ప్రొడక్ట్స్ నేనైతే కొని రివ్యూ చేస్తున్నాను. ఇంకొక హెల్ప్, చాలా మంది మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయట్లేదు. లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, అది గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదా నేను కూడా వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పగలను ఓకే నా దగ్గర ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏదైనా ప్రోడక్ట్ ఇవ్వండి నేను రివ్యూ చేస్తానని చెప్పని. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. టాటా బై బై అండ్ టేక్ కేర్.